బీజేఎల్పీ నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో బీజేఎల్పీ మీటింగ్ జరుగుతోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. వరద నష్టంపై వెంటనే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ను నియమించాలనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పార్టీ ఫిర్యాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేసే అంశంపై చర్చిస్తున్నారు. రైతు భరోసా వెంటనే అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడికి తెచ్చేందుకు వ్యూహం తయారు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల తయారీపైన సమావేశంలో చర్చ జరుగుతోంది. రుణమాఫీపై దీక్షకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ వేగవంతం చేయాలనే అంశంపై లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. బీజేఎల్పీ నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో బీజేఎల్పీ మీటింగ్ జరుగుతోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ జరుగుతుంది. వరద నష్టంపై వెంటనే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ను నియమించాలనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేసే అంశంపై చర్చిస్తున్నారు. రైతు భరోసా వెంటనే అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడికి తెచ్చేందుకు వ్యూహం తయారు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపైన సమావేశంలో చర్చ జరుగుతోంది. రుణమాఫీపై దీక్షకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ వేగవంతం చేయాలనే అంశంపై లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ నేత సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? భార్గవి, కొద్ది నిమిషాల క్రితమే అసెంబ్లీ ఆవరణలోని బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా పార్లమెంట్ సభ్యులు డీకే అర్ణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్తో పాటు ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాలనా అంశాల మీద చర్చించే అవకాశాలు ఉంది. ఈ సమావేశంలో 9 అంశాలను ఎజెండాగా తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ అర్హులకు అందిందా లేదా అన్నటువంటి విషయం చర్చించడంతో పాటు దానికి సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికే బీజేపీ క్షేత్రస్థాయిలో ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. రైతు భరోసా అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి తెల్ల రేషన్ కార్డులను అందజేస్తామన్నటువంటి హామీ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా రూపొందించలేదు. ప్రభుత్వం పూర్తిగా తెల్ల రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి, పంట నష్టం జరిగింది. అనేక చోట్ల ఇండ్లను కోల్పోయారు పేదవాళ్ళు. అలాంటి బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది అన్నటువంటి అంశం చర్చించడంతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెంట్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. అదే అంశాలతో పాటు ప్రధానంగా ఈ మధ్య రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం మీద కూడా చర్చిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేస్తున్నారు. ఇలాంటి అంశాలను కూడా ప్రస్తావించి ఇప్పటికే వీళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టు హైకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాలలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నటువంటి విషయం కూడా చర్చించనున్నది. ప్రధానంగా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. ఇందులో రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. ఎంఐఎం భయానికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటు కేంద్రం కూడా అధికారికంగా ఈ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా
పార్టీలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, పార్టీ యొక్క అంతర్గత విషయాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తగిన గుర్తింపు లేదన్నటువంటిది కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్య కొంత గ్యాప్ ఉంది. ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్లకు పార్టీ కార్యకలాపాలకు జరుగుతున్నటువంటి తీరుకు చూస్తుంటే ఇటు ప్రజాప్రతినిధులు తమకు పార్టీ కార్యకలాపాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ప్రధానంగా పార్టీ నిర్వాహకులుగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులదే పార్టీలో పెత్తనం జరుగుతోంది. కనీసం ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం ఉండడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మిగతా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేల భాగస్వామ్యం లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులకు కనీసం పార్టీ కార్యాలయంలో కూర్చోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీస్ కానీ ఇతర సౌకర్యాలు కూడా లేవన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలోనే అంటే ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యాలయాలకు వస్తే కనీసం కూర్చోవడానికి కుర్చీలు కావచ్చు, మిగతా పార్టీ ఛాంబర్లు కావచ్చు లేకపోవడాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, వాటిని కూడా పూడ్చడానికి ప్రత్యేకమైనటువంటి అంశాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు ఇక్కడ సమావేశం కావడం కీలకంగా ఉంది. ప్రధానంగా ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ హాజరు కాలేదు. వాళ్ళకి ప్రత్యేక షెడ్యూల్ ఉండడం వల్లనే ఇక్కడికి హాజరు కాలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో 2-3 ఎమ్మెల్యేలు అంటే రాజాసింగ్ కానీ, మిగతా అంటే పాల్వాయి శంకర్ కానీ, వీళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల హాజరు కాలేదు. వాళ్ళు కూడా వస్తూ జాయిన్ అవుతారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మొత్తంగా మొదటిసారిగా ఈ సమావేశం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి నిర్వహిస్తున్న ఈ సమావేశం బీజేపీలో ప్రత్యేకంగా ఈ రాష్ట్ర పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉందని చెప్పవచ్చు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.